అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ను అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్నీ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్య గారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ 1 కోటి మంది సభ్యులున్నారు. అంటే 1 కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం, ఇదే పెద్ద ఆస్తి. ఎంతో మంది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ 1 కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు ఇది. ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కు వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూశారు, ఏవీలో చూశారు, 35 మంది పార్లమెంటు సభ్యులతో 85లో ప్రతిపక్ష హోదా నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్గా ఎన్టీ రామారావు గారుండి యాంటీ కాంగ్రెస్ పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తిదాయకమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ 2 సార్లు గవర్నమెంట్లు ఏర్పాటు చేయడంలో నేను కన్వీనర్గా పనిచేశాను. ఆ తర్వాత చూస్తే వాజ్పేయి గారి పీరియడ్లో 6.5 సంవత్సరాలు ప్రభుత్వం ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చి దేశానికి ఒక దశ దిశ చూపించిందంటే అది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పూర్తిగా సహకరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం.
ఏ రోజు మనం అధికారం కోసం ఆశపడలేదు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అలాంటి పార్టీని నడిపించే అవకాశం నాకు కల్పించిన నా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎలాంటి కుటుంబం అంటే గొంతు మీద కత్తి పెట్టి తెలుగుదేశాన్ని వదిలిపెట్టమంటే జై తెలుగుదేశం, జై సిబిఎన్ అని ప్రాణాన్ని వదిలిపెట్టిన పార్టీ, కార్యకర్తలున్న పార్టీ. ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. అలాంటి పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుతున్నా. నా జీవితంలో తెలుగు ప్రజలకు రుణపడున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఓటేయాలన్నా, ప్రజలు నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. మంది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీ త్యాగాలు, మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. నూతనమైన శకానికి చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలకు కట్టుకొని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత, నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే అందరికీ. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను. సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాలని కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా,
బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ సెంటిమెంట్స్ అన్నీ అర్థం చేసుకుంటున్నాను. నాయకుడిగా ఉన్నప్పుడు సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మళ్ళీ క్యాడర్ని, నాయకుల్ని సమర్థవంతమైన సరైన మార్గం నడిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ అవసరం. అదే మాదిరిగా మనం దేనికోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ అయితే మనం దెబ్బతినే పరిస్థితికి వస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 నెలలు ఈ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ 18 నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. అనునిత్యం నేను గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినటువంటి పని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నాయకులకు కూడా చెప్పాను, కార్యకర్తలు లేకపోతే నాయకులు లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు ఒకరిద్దరు బయట నుంచి కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే గెలవాలి, మంచి నాయకులు కావాలని. వచ్చిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరోజు పార్టీ కాదు, 45 సంవత్సరాలు అనునిత్యం నర్చర్ చేసి సమర్థవంతమైన కుటుంబంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమందికి తెలియకపోవచ్చు, హైదరాబాద్లో రేకులు షెడ్ కింద కూర్చొని పైన కిందన వేడుంటే అక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టి సమర్థవంతమైన నాయకులను తీసుకొచ్చాం. నేను అందుకని ఎన్ని పనులున్నా ఆర్గనైజేషన్ విషయంలో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ చెయ్యను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీ కార్యకర్తల్ని చంపేస్తే, కొన్ని సంఘటనలో చనిపోతే ఆ కుటుంబం అనాథలుగా మారతారనే ఆలోచనతో
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎక్కడా వేరే పార్టీ లేదు. పార్టీ ఆఫీస్కి వస్తే ఒక కల్చర్ పెట్టాను నేను. మధ్యాహ్నం వస్తే భోంచేసి వెళ్ళాలి, కాఫీ టీ ఇవ్వాలి, గౌరవప్రదంగా చూసుకోవాలని చెప్పి పెట్టి, ఇటీవల జనరల్ సెక్రటరీ అయితే మన లోకేష్ గారు అయితే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే ముందు 2 లక్షలతో ప్రారంభించి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మనం అందరం కుటుంబం అనుకున్నప్పుడు, రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మనం తీసుకున్నప్పుడు, మిమ్మల్ని గౌరవించే బాధ్యత, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత పార్టీ అధినేతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్కన నేను పార్టీ అధ్యక్షుడిని, ఇంకో పక్క ముఖ్యమంత్రిని. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ 6 కానీ, అభివృద్ధి కానీ, సుపరిపాలనకు నాంది పలికాం. అది మీ చొరవ. ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు. ఈరోజు మళ్ళీ కోరుతున్నా, ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు, అనునిత్యం రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే